నా పేరు అనురాధ సార్. చాలా మరి పట్టా వచ్చింది. శుక్రవారం కూడా పసుపు కుంకాలు ఆడపిల్లకి పెట్టినట్టుగా ఇచ్చారు. ఇంకేం కావాలి సార్? అదే కదా సార్. పట్లు పసుపు కుంకుమ పెట్టదే ఇది ఆడపిల్లకి ఇచ్చినట్టు ఇచ్చారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు చాలా బాగుంది. అంత ముందు సారి నేను గెలిచినప్పుడు నాకు మిషన్ కూడా ఇచ్చారు, కుట్టు మిషన్ ఇచ్చారు. ఈ సంవత్సరం గెలిచినప్పుడు ఇగో పట్టా చేతికి ఇచ్చారు. ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? అసలు అనుకోలేదు సార్. ఎందుకంటే చాలా సార్లు పెట్టాము, చాలా సార్లు చేసాము, కానీ ఈసారి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. పట్టించుకున్నారు పెట్టించుకోలేదు సార్. పెట్టాము, అందరితో పాటు పెట్టాము, చాలా సార్లు పెట్టాము, కానీ ఈసారి వచ్చింది. అది అంత ముందు సార్ ఆయన ప్రభుత్వంలో కరెంట్ వచ్చింది మాకు. మళ్ళీ ఈసారి ప్రభుత్వంలో పట్టా వచ్చింది. ఇంక ఈసారి కలిస్తే మళ్ళీ ఇంకేమొస్తుందో అంతే. గ్యారంటీ సార్. ప్రతిసారి మేము వేసేది, నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి ప్రతిసారికి ఆయనకే ఓటు. అందరికి ఇస్తున్నారు కదా సార్. టీడీపీ ఉంది, మా ఏరియాలకు మొత్తం వచ్చింది. అందరికి వచ్చినాయి సార్. ఇంకా మిగతా కొన్ని పేర్లు రాలేదంట, అవి చూసి మళ్ళీ పెడతాను. ఇప్పుడు అర్జెంట్ గా పెట్టేశారంట కాబట్టి అందుకని 3000 పేర్లు వచ్చినాయి అన్నారు. ఇంకా 150 ఏమో పెండింగ్ ఉన్నాయన్నారు. వాటిల్లో వచ్చేస్తాయి. మేము 4 అక్క చెల్లెల్లో 4 అక్క చెల్లెలకి 3 వచ్చేసినాయి. మాకు ఇంకొక అక్కకి రావాలి. దాని గురించి అడిగితే రేపు నెక్స్ట్ దాంట్లో చేస్తామని చెప్పేసి అన్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఇస్తారన్నారు సార్. మాకు వచ్చిన తనకెందుకు రా సార్, మా పక్కన ఇల్లే కదా. మేము 4 అక్క చెల్లెలు అక్కడే ఉంటాము. బానే ఉంది సార్. మాక రోడ్డు వచ్చింది, మాకు పంపులు వచ్చినాయి. కొండ మీదకి మోటార్ బిగించి పంపులు వచ్చినాయి. ఇకపోతే ఇప్పుడు పట్టాలు అవి వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ చూడాలి. మాకు నేను హైమాల్ వచ్చింది ఇక్కడ. అప్పుడు వాటికి మనకి ఏం తెలీదు, ఇంకా ఏమి రాలేదు సార్. ఓకే సార్. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు పట్టాల గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు ఇచ్చినందుకు చాలా మేమా మా అత్తగారు తీసుకున్నారు సార్. 12 సంవత్సరాలు ఏం లేదు సార్. ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మేము పట్టాలకి పెట్టాము, మా ఇంటి పన్నులకి పెట్టాము, ఎవరు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు మాకు పట్టాలు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అవును, ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఏం మాట్లాడు చాలా బాగుంది సార్. చేస్తున్నారు. అవును, మేము దీని గురించి వెళ్ళాము. 10 నెలల్లో చేస్తామన్నారు. అలాగే 10 నెలలు తిరగక ముందు చేశారు. చేస్తారని ఐడియా ఉంది సార్. ఇస్తారు. చాలా వరకు అవ్వలేదు, ఇప్పుడు అయింది కాబట్టి మాకు చాలా హ్యాపీగా. చాలా హ్యాపీగా ఉంది సార్. ఏం చెప్పాలి మాట. మంచి ప్రభుత్వం సార్. లోకేష్ బాబు గారు ఇవాళ మాకు ఇళ్ళకి పట్టాలు ఇచ్చారు, బట్టలు పెట్టారు. అంత ఆనందంగా ఉంది సార్ మాకు. ఇవాళ అక్కడ కాదు పండగ సార్. ఇవాళే పండగలు ఉంది సార్. మా అందరికి మా బాధలు తెలుసుకొని లోకేష్ బాబు గారు 40 ఏళ్ల మట్టి అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇళ్ళు లేకుండా పట్టాలు ఇచ్చారు సార్. ఇదే మాకు ఆనందంగా ఉంది సార్. లోకేష్ బాబు గారు చాలా మంచి పని చేశారు సార్ మాకు. అది సార్ ఇక పట్టించుకోలేదు సార్, ఎవరు పట్టించుకోలే. గతంలో ఎవరు పట్టించుకోలే. వచ్చారు, చెప్తారు, వెళ్తున్నారులే, కానీ ఈ ఇంతగా శ్రద్ధ తీసుకొని చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్. లోకేష్ బాబు గారు అన్న మాట ప్రకారం మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, భార్య భర్తలకు బట్టలు పెట్టారు. ఇంత చాలా మంచి పని చేశారు సార్. ఓకే సార్. ఇచ్చారు సార్. ఇచ్చారు, కార్డులు ఇచ్చారు, అన్ని చేశారు సార్. లోపల ఏం మాట్లాడలేదు సార్. మాట్లాడటానికి ఎక్కడ మాకు ఆనందంతో అసలు చాలా బాగా అనిపిస్తుంది సార్. చాలా మంచిగా ఉంది సార్. మాకు కూడా అది ఒక ధైర్యంగా ఉంది సార్. మాకు ఇళ్ల పట్టాలు వచ్చే వరకే అస్సలు లేదు సార్. ఆనందానికి హద్దులే లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఎలా పరిపాలన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది సార్. ఏ అవసరం ఉన్నా కానీ ప్రతిదీ చేసి పెడుతున్నారు, ప్రతిదీ చేస్తున్నారు. అన్నమాట ప్రకారం చేస్తూనే ఉన్నారు సార్. ఉచిత గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు వచ్చినాయి. ఇప్పుడు ఇళ్ల పట్టాలు అన్నారు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అన్నీ చేస్తున్నారు సార్. లోకేష్ గారు వస్తారు. మళ్ళీ లోకేష్ గారి గ్యారంటీ సార్. ఈసారి ఓట్లు కూడా కాదు, ఇనామసే ఇవ్వాలి సార్ లోకేష్ గారికి. అది సార్. లోకేష్ గారు ఏమండి, లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఒక్క మాట లోకేష్ గారి గురించి ఏం చేస్తుంది సార్? మాకు ఇల్లు గృహాలకి గట్టి పునాది వేశారు కాబట్టి లోకేష్ గారు మాకు దేవుడు అనుకొని చెప్పుకుంటాం సార్, అంతే. ఇంక అంతకు మించి మేము చెప్పడం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఒక దేవుడు అనుకోవటమే. 83 సంవత్సరాలు ముట్టి మేము టీడీపీలో ఉన్నాం సార్. ఇటు ఓటు అటు వేయలేదు మేము ఇంతవరకు. 83 ఏళ్ళు. నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు సార్. ఎటు ఓటు కూడా వేయలే నేను. అది సార్, పార్టీ అంటే ప్రాణం మాకు, ఏదో వచ్చిందంట. గ్యారంటీ. ఎందుకంటే గతంలో హామీలు ఇచ్చారు. వచ్చారు వెళ్ళారులే కానీ సార్ పట్టించుకోవాలా. లోకేష్ గారు వెళ్ళాలని చేశారు. లోకేష్ గారు ఇస్తారా? అనుకోలేదు సార్ మేము. లోకేష్ గారు పట్టాలు ఫస్ట్ వాగ్దానం చేశారులే కానీ వస్తుందేమో అనుకున్నాం కానీ ఇంత త్వరగా చేస్తారని మేము అనుకోలే. చాలా బాగా చేశారు సార్. ఇక అసలు మేము చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. నమస్తే సార్, నా పేరు కమ్మ రాణి సార్. మేము 30 సంవత్సరాల నుంచి ఎర్రపాలలో ఉంటున్నాము. కానీ 30 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇంటి పట్ట అనేది లేదు సార్. అసలు ఒక రెంటింట్లో ఉన్నట్టే ఉంటున్నాం మేము. కానీ సమస్యలు చాలా ఎదుర్కొన్నాం సార్. మాది కమ్మ వాళ్ళ ఇల్లు ఒక్కటే ఇల్లు అక్కడ, కానీ వేరే అన్ని ఉన్నాయి. కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. అది సార్, పార్టీ సంబంధించిన వాళ్ళకి ఇస్తారా? అందరికీ ఇస్తారా? ఇది అందరికి ఇస్తుంది సార్. ఒకళ్ళు ఇల్లు అనే వాళ్ళు లేదు సార్. ప్రతి ఒక్కరికి, లేడీస్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు సార్. ఒక వర్గం, ఒక కులము, ఒక మతం ఏమీ లేదు సార్. ప్రతి ఒక్కరిని సమానంగా చూసి అందరికి ఇస్తున్నారు సార్. ఇది చాలా సంతోషం సార్. ఒక పుట్టింటికి వెళ్ళి సార్ తీసుకున్నట్టే ఉంది సార్ మాకైతే. అది సార్, ఎలా అనిపిస్తుంది? మైండ్ చెప్తారా లోకేష్ గారికి? చాలా థ్యాంక్స్ చెబుతున్నాను సార్. ఇక ఎందుకంటే జన్మకి ఆయనకే వేస్తాం. ఇక ఎన్ని రోజులు అయితే మేమైతే బతికుంటాం అన్ని సార్లు ఆయనకే వేస్తాం ఓటు. అది చాలా సంతోషంగా ఉంది సార్. సార్తో మాట్లాడాను సార్. చాలా సంతోషంగా ఉన్నారు సార్. మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి కూడా మాకు లేదు సార్ ఈ పట్ట. ఒక రెంటింట్లో ఉన్నట్టే ఉంటున్నాం. అందుకు కాబట్టి ఈ రోజు మాకు ఒక ఆడపడుచు లాగా ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. బట్టలు పెట్టి ఒక పుట్టింటికి వెళ్తే పండగకి తీసుకెళ్లి ఒక సారి ఎలా పెడతారో చీర, సార, గాజులు అన్ని పెట్టేస్తారు. ఒక ఆడపడుచు పెట్టినట్టు పెట్టారు సార్. మాకు చాలా ఆనందం సార్. అయితే చేస్తారని అనుకున్నాను. ఎవరు సార్ చేస్తారు సార్. సార్ గారు మాట ఇచ్చారంటే మొత్తం చేస్తారు సార్. అంతే. ఇంకా ముందు సార్ గారు రావాలని అనుకుంటున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది సార్. అసలు లోకేష్ గారు చాలా బాగుంది సార్. అసలు అంత ముందు జగన్ గారు ఉండగా మేము కమ్మోలం అని చెప్పేసి మా పింఛన్ ఎత్తేసారు. మా వారికి 70 సంవత్సరాలు అయితే పింఛన్ ఎత్తేసారు. మీరు కమ్మోలు కదా ఎందుకు ఇవ్వాలని చెప్పి ఎత్తేసారు. కానీ సార్ గారు వాళ్ళు వీళ్ళని ప్రతి ఒక్కరికి ఒక ఆడపడుచు అనుకొని చెప్పేసి మొత్తం ఇస్తున్నారు సార్. అది చాలా హ్యాపీగా ఉంది సార్. అప్పుడు ఇప్పుడు చాలా తేడా ఉంది సార్. అదే మాకు తెలిసిన వాటికి అంటే మాకు న్యాయం అనిపించింది. అది సార్. కానీ అందరికీ బాగా చేస్తున్నారు సార్. మళ్ళీ లోకేష్ గారే రావాలి. అవును సార్.